చాలా మంది కైరోప్రాక్టిక్ గురించి వినే ఉంటారు. ఏంటంటే మెకానికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అలాగే స్పైనల్ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చేయడానికి ఈ కైరోప్రాక్టిక్ టెక్నిక్ అనేది ఉపయోగిస్తారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రొఫెషనల్స్ తో కాకుండా వేరే వాళ్ళతో చేయించుకోవడానికి ట్రై చేస్తుంటారు. అది అలా పక్కన ఉంచితే కొంతమంది ఏం చేస్తున్నారు, కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ప్రతిదానికి చేయించుకుంటున్నారు. ఈవెన్ డిస్క్ కంప్లైంట్ హెవీగా ఉన్నా సరే కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఆల్రెడీ అక్కడ డిస్క్ బల్జ్ అయింది, లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం డీజనరేటివ్ చేంజెస్ ఉన్నాయి. అలాంటి టైంలో కనుక కైరోప్రాక్టిక్ చేయించుకుంటే ఆ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు కదా. ఇంకోటి ఏంటంటే ఆ ప్రాబ్లం అప్పటి వరకు మీకు ఏదైనా పెయిన్ ఉన్నా, లేకపోతే ఆ డిస్క్ కంప్లైంట్ వల్ల ఏదైనా జాల్ ఉన్నా సరే అప్పటికప్పుడు తగ్గుతుంది కానీ మళ్ళీ రిపీట్ అవుతుంది. అదే పర్మనెంట్ సొల్యూషన్ కాదు. కైరోప్రాక్టిక్ అనేది ఎప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఇది కూడా పక్కన పెడితే కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఫిజియోథెరపిస్టులే ఉంటారు. కానీ అందరూ ఫిజియోథెరపిస్టులు కూడా కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ చేయాలని లేదు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఏదైనా యూట్యూబ్లో చూసో, లేకపోతే చిన్న చిన్న వర్క్షాప్స్కి నేర్చుకుని చేస్తున్నారు. సో అది వదిలేసేయండి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ న్యూడ్గా కానీ, లేదంటే ఇతర పొజిషన్స్లో ఉమెన్స్ని పెట్టి, లేకపోతే అమ్మాయిని పెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అది కూడా ఫిజియోథెరపిస్ట్. చూడండి కింద ఏమని ఉంటుందంటే ఫిజియోథెరపీ అని చెప్పి, ఫిజియోథెరపీ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అని పెడతారు. అసలు కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ రెండు ఎంటైర్ డిఫరెంట్. రెండింటిని కలపకూడదు. ఈ మధ్యన నేను చాలా మంది దగ్గర వింటున్నా, అంటే కొంతమంది పేషెంట్లు వచ్చినప్పుడు, లేడీ పేషెంట్స్ కానీ లేకపోతే మేల్ పేషెంట్స్ కానీ, ఫిజియోథెరపీ వాళ్ళే కదా ఇలా చేసేది, సో ఇలా చేస్తారు. వాళ్ళే ఏం పోర్ట్రే చేస్తున్నారు ఇక్కడ, ఫిజియోథెరపీలో కైరోప్రాక్టిక్ చేస్తే ఇలాగే చేస్తారు అని పోర్ట్రే చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఫిజియోథెరపీనే చాలా వరకు అవమానకరంగా చూపిస్తున్నట్టుంది ఒక రకంగా. సో నా ఉద్దేశం ఏంటంటే ఇలా ఫిజియోథెరపీని కానీ, లేకపోతే ఫిజియోథెరపీకి సంబంధించిన ఏదైనా సరే కైరోప్రాక్టిక్ కలపొద్దు. ప్లస్ ఎవరైతే వల్గర్గా వీడియోలు చేస్తున్నారో వాళ్ళకి ఫిజియోథెరపీకి ఎలాంటి సంబంధం లేదు. ఫిజియోథెరపీ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆ వీడియోస్ చేసే వాళ్ళు కూడా ఫిజియోథెరపిస్ట్లో కాదో తెలియదు, వాళ్ళు జస్ట్ అలా ట్యాగ్లైన్ పెట్టుకుంటున్నారు అంతే. నిజంగా ఫిజియోథెరపిస్టులు అయితే ఎవరు అలా చేయరు దాదాపుగా. ఎవరైనా సరే ఫిజియోథెరపీ గురించి అవగాహన లేకపోతే, అవగాహన చేసుకోవాలి అనుకుంటే, ఓకే ఇది ఫిజియోథెరపీ అంటే ఇలా ఉంటుంది అని ఎవరికైనా సరే అర్థం కావాలి అనుకుంటే నా వీడియోస్ చూస్తే మాక్సిమం అర్థమవుతుంది.